హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఆలివ్ గార్డెన్ ఇటాలియన్ కిచెన్కి మేమందరం కలిసి డిన్నర్ చేయడానికి వచ్చాము. ఫ్లోరిడాలోని ఇటాలియన్ ఫుడ్ తినడానికని వచ్చాము. ఇటాలియన్ ఫుడ్లో పాస్తా ఐటమ్స్ ఉంటాయి, ఎక్కువగా పాస్తా ఐటమ్స్ ఉంటాయి. ఈ హోటల్లో డ్రింక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఆర్డర్ తీసుకోవడానికి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇద్దరు ఉంటారు. హోటల్కి వచ్చినప్పుడు ఒక ఫోర్క్, ఒక నైఫ్ లాంటిది ఇస్తాడు. స్పూన్ మాత్రం ఇవ్వడు, ఓన్లీ ఫోర్క్స్తోనే తినాలి. హోటల్లో రైస్ ఐటమ్స్ ఉండవు. మేము ఆర్డర్ తీసుకోవడానికని వచ్చింది. మేమేమేమి ఆర్డర్ చేసామో చూడండి. పిల్లల కోసమని మేము పాస్తా ఫుడ్ తీసుకున్నాము. మా కోసం ఇటాలియన్ చికెన్ బాల్స్, ఇటాలియన్ బ్రంచ్ షీట్ ఇవన్నీ తీసుకున్నాము. రెడ్ పాస్తా, సిరప్ పాస్తా ఇవన్నీ తీసుకున్నాం. ఇక్కడ వైట్గా కనిపిస్తున్నవి బ్రెడ్స్ లాగా ఉంటాయి. వాటికి సాల్ట్ పెప్పర్ వేసి ఇస్తారు. వాటిని మనము ఇక్కడ రెడ్గా కనిపిస్తున్నది ఇచ్చారు కదా, దాంతో తినాలి. మేమందరం కలిసి మళ్ళీ ఒక సాలెడ్ ఐటెం కూడా తెప్పించుకున్నాము. ఆ బౌల్లో ఆ సాలెడ్ ఐటెం వచ్చింది. ఇది వెజిటబుల్ సాలెడ్. ఇక్కడ ఈమె అందరికీ సర్వ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఈమె తిప్పి వేస్తుంది చూడండి, అది సాల్ట్, ఇంకొకటి పెప్పర్. మేము తెప్పించుకున్న ఐటమ్స్ చూడండి. ఇక్కడ చికెన్ పిస్తా, ఇటాలియన్ బ్రంచ్ షీటా. పిల్లలు ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా తాగినారు. వెజ్ లాంజినియా ఇవన్నీ కూడా తెప్పించుకున్నాము. ఈ హోటల్స్లో క్యాష్ పేమెంట్ మాత్రం ఉండదు, ఓన్లీ కార్డ్ పేమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఒక మిషన్ లాంటిది ఉంది చూడండి, ఎల్లో దాని మీద బ్లూ లైన్స్, అందులో మాత్రమే మనం పేమెంట్ చెయ్యాలి. మనం ఏమైనా ఐటమ్స్ తెప్పించుకున్న తర్వాత మనం తినలేకపోతే పార్సల్ కూడా చేసి ఇస్తారు. మరి ఈ ఇటాలియన్ ఫుడ్ మీకు ఎలా అనిపించింది? మీలో ఎవరైనా ఇటాలియన్ ఫుడ్ టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. వాచింగ్.